యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా ఫ్యాన్సీ జార్జెట్స్ షిఫాన్స్ బెనారస్ జార్జెట్స్ డిఫరెంట్ వెరైటీ శారీస్తో మేము ముందుకొచ్చానండి. నాకు చెప్తున్నాను కదా, స్టాక్ వచ్చినా కూడా చేయటానికి టైం సరిపోక అమ్మ పూజలని ఇంట్లో ఏవేవో ప్రాబ్లమ్స్ అనుకుంటూ మీ రాధమ్మకి మాట్లాడడం రాదని అర్థమైపోతా ఉంటుంది. అలాగా అన్నమాట. అదనమాట. ఇది మష్రూ సిల్క్ అండి. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అసలు నీకు భయం లేదు అనండి. అనొద్దు. రొటీన్ డైలాగ్ మనకి, అది నేనే అనాలి, మీరు ఎవరో అనకూడదు. చూసారా, మంచి ప్యారెట్ గ్రీన్, లీఫ్ గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్ అనొచ్చు. మంచి గ్రీన్కి రాయల్ బ్లూ, లైట్ బ్లూ, మళ్ళీ లతలు, మష్రూ సిల్క్. ఇది చీర అసలు కట్టుకుంటే ఒక రేంజ్. వీళ్ళే మనకి పళ్ళు డిజైన్ చేస్తారు. నేను ఇవి వెతికి కొనేసి ఇవి డిజైన్ చేయించాలని చూస్తుంటే ఇలా చీరలు వచ్చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వీళ్ళే డిజైన్ చేసేస్తే మనం డిజైన్ చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇది పళ్ళు. బ్లౌజ్ అండి. బ్లౌజ్ డార్క్ బ్లూ వచ్చింది. ఈ బ్లూకి సింగిల్ సైడ్ బోర్డర్ వస్తుంది. దాన్ని మనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కాంబినేషన్స్ 4 కలర్స్ వస్తున్నాయి ఇందులో. డార్క్ లైట్ గ్రీన్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ. సో ఈ చీర ఓవరాల్గా మనకి ఈ లుక్ వస్తుంది. కట్టుకుంటే వచ్చే అందం ఒక రేంజ్లో ఉంటుంది. ఈ గ్రీన్ అయితే నాకు అన్ని ఇష్టమైన కలర్సే. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈ చీర మీ దగ్గరకు వచ్చేసరికి బాగా నలిగిపోయి ఉంటుంది అని చెప్పేసి కాదు, నలుపుకుండా పంపించడానికి ట్రై చేస్తానని చెప్తూ ఇంకో చీరలోకి వెళ్ళిపోదాం. రెడ్ అండి. అది మష్రూ సిల్క్. ఇది బెనారస్ జార్జెట్. ఇవన్నీ బెనారస్లోనే తయారీ అండి నాకు తెలిసినంత వరకు. అసలు చీరలు చూడండి అసలు ఇవి ఎలా ఉన్నాయో. ఇవి చేయించడానికి చాలా ప్రైస్ అయిపోతుంది నాకు. వీళ్ళు ఇలా డిజైన్ చేస్తున్నారు. ఓన్లీ మనం చేయించుకోవటం వల్ల ఏంటంటే మనం చేయించుకున్నట్టు ఇంకెవరు చేయించుకోలేరు కాబట్టి అది యూనిక్ పీస్ కింద మనం తీసుకోవాలి. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. బెనారస్ ప్యూర్ జార్జెట్. కొంచెం కనకాంబరం కలర్లా వచ్చింది. రెడ్, ప్యూర్ మిర్చి రెడ్ అండి. డార్క్ రెడ్, బ్లడ్ రెడ్ అనొచ్చు, లేదంటే మిర్చి రెడ్ అనొచ్చు. సో పైన ఇలా సిల్వర్ కలర్ బోర్డర్స్, కింద పైన సిమిలర్ బోర్డర్స్ అండి. సైజ్ చూడ కొంచెం చిన్నదా, లేదు, సేమ్ బోర్డర్స్ వచ్చినాయి. ఇది డార్క్ ములన్ మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ పైన కలర్ కొంచెం లైట్ ములన్. ఇవన్నీ పార్టీ వేర్ సారీస్ కింద తీసుకోవచ్చు, లేదంటే క్యాజువల్గా మనం అంటే రెగ్యులర్గా మంచి చీరలు కట్టుకుంటే కట్టేసుకోవచ్చు. అలా కూడా ఉన్నాయండి. రెడ్ మాత్రం బ్లౌజ్ ఇచ్చారు, సింగిల్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మన హ్యాండ్స్కే కాకుండా బాడీలో ఎక్కడైనా డిజైన్ చేయించుకోవచ్చు అండి. చాలా జాగ్రత్తగా అసలు ప్యాటర్న్ చేసి కుడుతున్నారు కదా. చీర అంతా ఇలా ఉందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి, లేకపోతే నేనే కట్టుకుని మీ ముందుకు వచ్చేసి సందడి చేసేస్తా. నేను కట్టుకున్నది కూడా రెడ్. నాకు రెడ్ ఇష్టం కదా, అమ్మ కట్టేనా నేనే కట్టేసుకున్నాను చూడగానే నచ్చి. సో బ్లౌజ్లో ఇగో ఇది చెప్తాను కదా, ఇది బోర్డర్ బిల్లు ఎందుకనో పెద్ద బోర్డర్ తీసేసి స్మాల్ బోర్డర్ యూజ్ చేశారు, కానీ అయితే ఇంకా అందం వస్తుందండి. ఈ చీరలో ఇంత పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంటే వాళ్ళు ఎందుకనో ఈ పైన వచ్చి స్మాల్ బోర్డర్ డిజైన్ చేశారు. ఇది కొంచెం తెలివిగా డిజైన్ చేయించుకుని కుట్టించుకోండి. బోర్డర్స్ మాత్రం బ్లౌజ్ తోటే అందం వస్తుందని మళ్ళీ పదే పదే చెప్తున్నా. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు కట్టేసుకోవడమే. ఓన్లీ బ్లౌజ్ డిజైన్ చేయించుకుని పళ్ళుకి అసలు ఫాల్ కుట్టించుకోవచ్చు, కుట్టించుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కింది వీళ్ళు ఇలా కుట్టేశారు కదా, అది బరువుగానే కిందికి ఫిల్స్ పక్కకి ఎగిరిపోనివ్వకుండా పట్టి ఉంచుతుంది అనుకుంటున్నా. కాదంటే మనకి లాగేస్తుందేమో అని చెప్పేసి. ఇది ఇంకొక శారీ అండి. ఇది మామూలు షిఫాన్ శారీ. షిఫాన్స్ నేను ఎక్కువ ఇస్తున్నాను కదా, డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఎప్పుడు మనం ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇస్తున్నాము. ఇది మాత్రం బోర్డర్స్లో వచ్చింది. శారీ మొత్తం పళ్ళుస్ వస్తాయి కదా మనకి, శారీ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి. పళ్ళులోనే కొంచెం ఎక్కువ వచ్చి టైప్లో ఇచ్చేదాన్ని. ఇది మాత్రం మంచి బ్లూకి రెడ్ చూడండి అసలు ఫ్లవర్స్ పళ్ళులో ఎంత బాగా ఇచ్చారో. ఇది బ్లౌజ్ స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇవి రెగ్యులర్ వేర్ అండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్, స్మూత్, వంటికి అలా పట్టి ఉంటాయి. మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అందంగా ఉంటాయి. మధ్యలో మాత్రం శారీ మొత్తం ప్లెయిన్ బ్లూ వస్తుందండి.
సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది కూడా రెడ్. ఈ రోజు ఎందుకో అమ్మకి రెడ్ వచ్చేస్తున్నాయి, రాధమ్మ చేతికి అన్ని రెడ్ చీరలు వచ్చినాయి. ఇది రెడ్ షిఫాన్ లాగా వచ్చిందండి. ఇది కూడా మొత్తం అసలు చూడండి, జిగ్జాగ్ చేసేసి ప్యాటర్న్ లాగా ఇలా బోర్డర్ అంతా ఇచ్చేసారు. అసలు ఇంక దీనికి ఏం చేయటానికి కూడా లేదు, నీట్ వర్క్ అన్నమాట. అసలు మిర్చి రెడ్ అండి, పింకిష్ రెడ్ లాగా వచ్చింది, మంచి రెడ్. దీనికి నిలువుగా దీనిలో లైన్స్ ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయా లేదా అని మళ్ళీ చెప్తున్నాను. పైన కింద ఇలా బోర్డర్స్ వచ్చినాయండి. సో బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. కనిపిస్తాయో కనిపించవో నేను జాగ్రత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది కూడా మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు, అదర్వైజ్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎందుకు అసలు నవ్వు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పమనండి. నచ్చింది కదా కట్టేద్దామని ప్లాన్ వేస్తుంది. ఆ నవ్వు కారణం అదనమాట, దొంగ నవ్వులు. ఓ ఈ రాదమ్మవన్నీ ఇంకెక్కువ చెప్పను, నిజాలు చెప్పేస్తాను. ఇది కూడా అండి క్రేప్ సిల్క్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది అసలు 10,000 అలా కొనేసేదాన్ని అండి ఇవి నేను. అసలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కూడా 2-3 చీరలు, కానీ మీకు చెప్పను, చూపించను. కట్టుకున్నప్పుడు చూసినా మీరు మీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే కొన్ని చీరలు వాల్యూ తెలియదండి. చాలా అంటే చాలా బాగుంది క్లాత్, స్మూత్నెస్. ఇవి క్రేప్ నేను ఈ మధ్య ఇష్టం నాకు, కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మధ్య. కొంచెం ముసలి అయిపోయిన తర్వాత వీటి మీదకి వచ్చేస్తుంది నాకు, ఏజ్ అయిపోయిన తర్వాత. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, ప్యూర్ క్రేప్స్ అండి ఇవి. మరి వీటికంటే కూడా క్వాలిటీలు ఉంటాయి, ఎందుకంటే ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కదా. కానీ నాకు అంత బాగా కనిపిస్తుంది అన్నమాట. మడత మార్చేస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా, అంత చూపించడం కోసం చూపిస్తున్నాను. తర్వాత ఫోటోలు పెట్టమంటే పెట్టలేకపోతున్నాను కదా. ఇది పళ్ళు ఇలా వచ్చిందండి, సిమెంట్ కలర్, కొంచెం డార్క్ లైట్లో డిజైన్ చేశారు. సారీ మొత్తం ఇలాగా వచ్చింది. సో ప్యాటర్న్ అర్థమవుతుందని చూపిస్తున్నాను. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది డిజైన్ మీకు ఈ కలర్ లేకపోతే ఈ క్లాత్ ఇష్టమైతే ఆలోచించకుండా తీసుకునే చీరల్లో ఒకటి కింద జమ కట్టేసింది మీ రాదమ్మ. ఇంకొకటి ఇది క్రస్టెడ్ మెటీరియల్ అండి, అసలు పింకిష్ రెడ్ అండి. ఇది రెడ్ పింక్ డామినేట్ చేస్తుంది ఇందులో, కానీ రెడ్ కింద కనిపిస్తుంది. సో ఆ కలర్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే రండి. వైట్ స్టోన్స్తో బోర్డర్ వర్క్, నేను ఆల్రెడీ ఇది ఒకటి కట్టేసుకున్నాను నిన్న, బాగా నచ్చి కట్టుకున్నాను. వేరే బ్లౌజ్ ఏదో ఉంటే ఫాలు బోర్డర్స్ కూడా కుట్టించుకుంటే కట్టేసుకున్నాను. ఇది మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చింది, పార్టీ వేర్ అండి. ఇది అక్కడక్కడ మనకి ఇలా డిజైన్ చేశారు. ఈ డిజైన్ని మరి ఫ్లవర్స్ లతల్లాగా అనుకోవచ్చేమో, నాకు అది ఏమన్నాలో తెలియలేదు ఆ డిజైన్ని. పళ్ళు చూపిస్తా, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది, సింపుల్గా ఇచ్చారు. ఇంక అంతే, శారీ మొత్తం ఒకేలాగా ఈ ఫ్లవర్స్ని అక్కడక్కడ ఈ స్టోన్స్ని డిజైన్ చేశారు. పళ్ళులో బ్లౌజ్కి ఓన్లీ అలా ఇచ్చి మొత్తం అక్కడక్కడ ఒక్కొక్క స్టోన్ని డిజైన్ చేశారండి ఇలా సింపుల్గా. చాలా బాగుంది. ఇది కూడా పార్టీ వేరు, ఎవరికైనా నచ్చితే అసలు ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు. నేను ఒకటి కట్టేశాను కాబట్టి ఇది మీరు ఎవరైనా కొనేసుకోండి, రెడ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ. ఇది కూడా జార్జెట్ అండి, జార్జెట్లో క్రీమ్ కలర్కి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ ఫ్లవర్స్ని బిస్కెట్ కలరు బోర్డర్స్ అండి, బోర్డర్స్లో బిస్కెట్ కలర్ని అసలు క్రీమ్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ చాలా, అసలు పళ్ళు అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది ఎన్నని కట్టేసుకుంటాను. ఇదిగోండి బ్లౌజు డిఫరెంట్గా ఇచ్చారు, పళ్ళు ముందు చూపించాను, శారీ మొత్తం ఇలా వచ్చింది. ఓకేనా, రెగ్యులర్ వేర్ అండి ఇవన్నీ. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మడిపెడదామని ట్రై చేస్తున్నాయి, ఇవి జారిపోతున్నాయి. వర్క్ చీరలు జార్జెట్స్ క్రేప్ సిల్క్ అండి. ఇది అమ్మయ్య కరెక్ట్గా చెప్పేస్తున్నా మీరు అదమ్మా. ఇంక ఇది ఎక్కువ ఓపెన్ చేయను, ఎందుకంటే మడతలు రావు నాకు మళ్ళీని, అందుకని. సిమెంట్ కలర్ అండి, పైనకి సిమెంట్ కలర్ వస్తుంది, కిందకేమో లైట్గా ఇలా బోర్డర్ లాగా వచ్చింది.
డార్క్ పలుక కలర్ అంటారు కదా, అలా వచ్చింది. సారీ మొత్తం కాంబినేషన్ ఇలా వచ్చింది. ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇందులో ఉన్న కలర్స్ని డిజైన్ చేస్తారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా దీన్ని ఎవరో ఒకరు తీసేసుకోండి. చాలా బాగుంటున్నాయి. క్రేప్స్ కంఫర్టబుల్గా ఉంటున్నాయి. వాళ్ళు కనిపించిపోతుందేమో, బాడీకి పట్టేసుకుంటాయేమో అని తెగ భయపడిపోయేదాన్ని. అంత సీన్ ఏం లేదు, చక్కగా కంఫర్టబుల్గా కట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. సో అందులోనే ఇది జార్జెట్ అండి, అది క్రేపు, ఇది జార్జెట్. ఇదంతా లావెండర్ కలర్ ఫ్లవర్స్ అండి. మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. పళ్ళు ఏమో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారో, పళ్ళు ప్లెయిన్ ఇచ్చారో, ఇగో డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇంతకంటే ఎక్కువ తీయనండి చీర. మీరు ఈ కలర్ బాగా నచ్చి తీసుకుంటాను అని అన్నప్పుడు నేను పంపిస్తాను, ఓకేనా? చాలామంది శారీస్ అందుకున్న తర్వాత బాగుంది, చాలా బాగుంది, ఇంకా కొనుక్కోవాలనుకుంటున్నాను, మీ దగ్గర క్వాలిటీ బాగుందని పెడుతున్నారు. మీకు ఆన్సర్ చేయలేకపోతున్నాం మేము, ఎందుకంటే 2-3 దగ్గర ఉండిపోతుంది కదా మా మొబైల్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్పేస్తున్నాను, ఇలాగే బాగుంది అని నచ్చిందని పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చూపించినంతే ఇలా కూడా చూపించగలరా? చూపించగలరు. మీరు ఆదేమో చూపిస్తుంది చూడండి అసలు. ఇదొక చీర అండి, వర్క్ సారీ. ఇవి బాగుంటున్నాయి కదా, ఇవి మనం పార్టీ వేర్ అండి. ఇవి లెమన్ ఎల్లో. ఇది లెమన్ ఎల్లోకి మొత్తం చిప్స్ వర్క్ చేశారు. ఒక్కసారి కట్టేసినా పర్వాలేదు అన్నట్టు అనిపించింది నాకు ఈ చీరను చూస్తే. సారీ మొత్తం మనకి ఎక్కడ గుచ్చుకోదండి. పైన హాఫ్ ఆఫ్ ది సారీ ఫిల్స్ అంతా మనకి చాలా కంఫర్టబుల్గా ఇచ్చేస్తున్నారు, ఇవి గుచ్చుకోకుండా. ఓన్లీ బోర్డర్లో కుచ్చిళ్ళు అలా కదులుతూ ఉంటే, మెరుపులు అలా మెరుస్తూ ఉంటాయి. ఇవి కట్టుకున్న వాళ్ళకంటే అండి, చూసే వాళ్ళకి కళ్ళకి ఫీస్ట్ అనమాట. అంత బాగుంది చూడండి. ఈ నెమలిని ఈ ఈ సర్కిల్లో డిజైన్ చేశారు. పర్ల్స్, వైట్ స్టోన్స్, చిప్స్, థ్రెడ్ వర్క్స్ అసలు చాలా వాడారు. ఇంత మళ్ళీ దీని బోర్డర్లో అవన్నీ వాడుతూ ఇంత అందంగా బోర్డర్ డిజైన్ చేశారు. వీళ్ళు చేసిన ఈ వర్క్ నిజంగా చెప్పాలంటే ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కూడా మనం అసలు ఆలోచించుకోకుండా కొనుక్కోవచ్చండి. అంత ప్రైసెస్ రీజనబుల్గా అనిపించినాయి నాకు. ఇది పళ్ళు అంతా ఇలా ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. వేసవికాలం నీళ్ళు ఎక్కువ తాగండి. లిప్స్ డ్రైనెస్ వచ్చేసి ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం, అందుకు మీకు చెప్పేస్తున్నా. లేచిపోతే ముక్కలు కింద, అప్పుడు ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది లాగేసేవంటే. సో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోకండి. ఫ్రూట్స్, వాటరీ ఫ్రూట్స్, వాటర్ మిలాన్ అలాంటివన్నీ తినండి. ఇది పింక్ అండి, మంచి పింక్కి రాణి పింక్ పళ్ళు ఇలా డిజైన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. లోపల పింక్ కలర్ని ఇలా లోపల అంతా అసలు ఒక రేంజ్ అండి. మళ్ళీ బోర్డర్లో గోల్డ్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ మీద స్టోన్స్ డిజైన్ చేశారు. పైన అంతా అక్కడక్కడ వీళ్ళు బుట్టీస్ ఇచ్చి ఆ బుట్టీస్ మీద కూడా వైట్ స్టోన్స్ అటాచ్ చేశారు. బ్లౌజ్ డార్క్ పింక్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ కొంచెం రిచ్ బ్లౌజ్ మాట ఇలా ఇచ్చారు. ఇది మన బాడీని బట్టి కట్ చేసుకుని కుట్టించేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి పింక్ అండి ఇది. పిల్లలకి ఇష్టమైన పింక్ అనొచ్చేమో, బేబీ పింక్ కాదు కానీ కొంచెం డార్క్ పింక్లో మంచి పింక్ అన్నమాట. ఈ పింక్ ఎవరికైనా నచ్చితే వర్క్ శారీ కిందే తీసుకోవాలి. దీన్ని కూడా అంత ఎక్కువ వర్క్ కంటే దీనిలో అటాచ్డ్ చిప్స్ అండి. ఎన్ని రోజులైనా వాష్ చేసినా కూడా ఉంటున్నాయి, ఎందుకంటే నేను ఎక్కువ వాడాను ఈ శారీస్. ఆల్రెడీ నా దగ్గర ఒక వీడియో కూడా చేస్తాను వర్క్ శారీస్తో. సో అదొక చీర, ఇది కూడా చూపించాను కదా, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది లెనిన్లో వర్క్ శారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా సిమెంట్ కలర్కి మెరూన్ రెడ్, బ్యాక్ సైడ్ ఏమో మిర్చి రెడ్ వచ్చింది, బయట సైడ్ ఏమో డార్క్ రెడ్, చిన్న బోర్డర్ల లైన్ లాగి గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చి అక్కడక్కడ మనకి ఇది లంబానీ వర్క్ అంటారు కదా, థ్రెడ్ వర్క్, 4-5 వెరైటీస్ ఆఫ్ స్టిచ్చెస్ హ్యాండ్ వర్క్ అండి. దీని వాల్యూ అంతా ఈ వర్క్ తెలిసిన వాళ్ళకి అండి. ఇప్పుడు నేను మంగళగిరి శారీస్ మీద ఒక మేడం దొరికారు, ఆవిడ ఎవరికి వేయరు బయట, మన వరకు ఆవిడ వరకే వేస్తారంట పెయింట్స్ శారీస్ మీద. ఆవిడ వేసి ఆవిడ ఢిల్లీ వరకు ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు చేతి వేయిస్తారు. ఆవిడ దొరికారు నాకు. వీలైతే ఆవిడని ఎప్పుడైనా పరిచయం చేస్తాను. ఆ మంగళగిరి పెయింట్, హ్యాండ్ పెయింట్ శారీస్ వచ్చాక కూడా మీకు తీసుకొస్తాను మీ ముందుకి. ఇది పళ్ళు అంతా ఇలా వచ్చిందండి.
ఇంకొక మాటలోనే లంబానీ వర్క్, ఇంకా దాని వాల్యూ వేరు కదా. చూసారా అసలు చూడండి, ఇది మీరు కుట్టించుకోకపోతే వద్దు, అలా అనకూడదు అస్తమానం. చాలా బాగుంది లెనిన్. ఈ నా దగ్గర సారీస్ అండి హెవీ బ్లౌజ్ అని చెప్పి వీళ్ళే మెన్షన్ చేస్తారు. నా దగ్గర సారీస్ అండి ఒక్కొక్కసారి అందటం లేదు, పిక్చరైజేషన్కి అందక చాలా మంది మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళు కూడా. మా ఫ్రెండ్స్ అది వచ్చి, బాబోయ్ నీ దగ్గరికి రాకూడదు, వచ్చినా ఈ రూమ్లోకి రాకూడదు అని మన సారీ రూమ్కి అసలు చీరలు తీసుకోలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చీరలు కొనుక్కోకుండా వెళ్ళారన్నమాట. అంత మంచి మంచి వెరైటీ, కానీ నేను పిక్చరైజేషన్లో మనకి అందటం లేదు. సో ఇంకొకటి అండి, ఇది టస్సర్ మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ చీర. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది హాఫ్ వైట్ అనొచ్చు. హాఫ్ వైట్కి ఆనియన్ పింక్ పళ్ళు అంతా ఒక సర్కిల్లో డిజైన్ చేసి పికాక్ని ఇచ్చారు. అందులో సారీ అంతా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ ఓన్లీ లైన్స్ ఇచ్చి అడ్డంగా, బోర్డర్లో మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ వర్క్, ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి. ఇందులో ఎక్కడ చిన్న మెరుపు కూడా ఉంది అక్కడక్కడ. చాలా అంటే చాలా బాగుంది. టస్సర్స్ ఇష్టపడే వాళ్ళు ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు. బ్లౌజ్ అంతా డిఫరెంట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే ఇది ఒక రేంజ్ అండి. ఇది కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి. నాకైతే బాగా నచ్చింది. రీజనబుల్ ప్రైసెస్ అండి ఇవన్నీ. నేను కూడా బాగా లాభాలు వేసేసుకోవాలనుకుంటే మీకు ఈ రీజనబుల్ ప్రైసెస్లో దొరకవు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్ చీరకు వచ్చాము. ఇది కూడా టస్సర్లో సెమీ టస్సర్ అండి, వైట్ మీద బ్లాక్. ప్రైస్ మనకి రీజనబుల్గా ఉంటుంది. టస్సర్స్ చాలామంది ఇష్టపడుతున్నారు, తక్కువ రేట్లో కూడా అడుగుతున్నారు కదా అని శాంపిల్కి తెప్పించాను ఈ చీర. ఇలా వచ్చింది. లంబానీ వర్క్లో 4-5 వెరైటీస్ వాడతారు, ఇందులో 2-3 కంటే ఎక్కువ వాడలేదు. సింపుల్ వర్క్. బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నచ్చితే టస్సర్ క్లాత్ ఐడియా ఉంటే తీసుకోండి, లేకపోతే నేను చెప్పలేను. కానీ ప్యూర్ మిల్క్ వైట్ లాగా కనిపిస్తుంది, కానీ అంత కాదేమో, అది హాఫ్ వైట్, కొంచెం వైట్ అనే చెప్తాను. బోర్డర్ అంతా గోల్డ్ కలర్ జరీ అండి, అందదేమో కెమెరాకి. పైన కింద కొంచెం మాత్రం సైజులో బోర్డర్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. బ్లాక్ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది. ఇది శారీ మొత్తం టస్సర్లో. ఇది సెమీ కాబట్టి మనకు అది ఇందాక చూపించింది లంబానీ వర్క్, ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి. ఇది మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటున్నాను, హ్యాండ్ వర్క్ కూడా కావచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది లేడీస్ అక్కడ కూర్చుని టకటక కుట్టేస్తున్నారు కదా. సో చెప్పడం కూడా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి. హ్యాండ్లూమ్ అనుకున్నది పవర్లూమ్ అవుతుంది. ఇది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఇది కట్టుకుంటే. ఫ్యాన్సీ శారీ అండి, వైలెట్ కలరు. మొత్తం శారీ చుట్టూ బోర్డరు గోల్డ్ కలర్తో డిజైన్ చేస్తారు. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. చీర అంతా ఓన్లీ అడ్డంగా లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఏమో మనకి స్టిచ్డ్, సెమీ స్టిచ్డ్ వస్తున్నాయి కదా, ఇలా ఇచ్చారండి. సో ఈ చీర బ్లౌజ్ని మనం మన సైజుకి చేయించుకోవాలి, ఆల్టరేషన్ చేయించుకోవడానికి. చేయించుకునే వాళ్ళు, చేసే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే తీసుకోండి, లేదంటే వద్దు. లేదు ఈ చీర మీద ప్రైస్ రీజనబుల్ కాబట్టి వేరే ఏదైనా వేసుకుంటానన్నా కూడా చాయిస్ మీదండి అది. సో ఇప్పుడు ఇది లేటెస్ట్ కదా, హై నెక్స్ వచ్చి ఇలా ఇక్కడ వరకు హ్యాండ్స్ వచ్చి వస్తున్నాయి. ఈ చీర అయితే చాలా బాగుంది. దీనికి ఓన్లీ వైలెట్ కానీ గోల్డ్ కానీ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇందులో బ్లౌజ్. సో ఇది లాస్ట్ చీర అండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.